ఒక నగరంలోని రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను వచ్చిపోయే రైళ్లలో కూర్చున్న ప్రయాణికులను అడుక్కుంటూ తన కడుపు నింపుకునేవాడు. ఒకరోజు అతను అడుక్కుంటున్నప్పుడు సూటు బూటు ధరించిన ఒక పొడవైన వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి తనకు బాగా ధనవంతుడిలా కనిపించాడు. ఈ వ్యక్తి నాకు బాగా ధనవంతుడిలా కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తిని నేను యాచిస్తే అతను ఖచ్చితంగా నాకు మంచి డబ్బిస్తాడని ఆ బిచ్చగాడు భావించాడు. దీంతో ఆ పొడవైన వ్యక్తిని యాచించడం మొదలుపెట్టాడు. బిచ్చగాడిని చూసి ఆ పొడవైన వ్యక్తి, మీరు ఎప్పుడూ యాచిస్తూనే ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వగలరా? పోనీ ఎప్పుడైనా ఇచ్చారా అని అడిగాడు. బిచ్చగాడు, సార్, నేను బిచ్చగాడిని. నేను ఎల్లప్పుడూ ప్రజల నుంచి అడుక్కుంటూనే ఉంటాను, అంటే యాచిస్తూ ఉంటాను. నాకు ఎవ్వరికీ ఏమీ ఇచ్చే ధైర్యం లేదు. ఆ పొడవైన వ్యక్తి, మీరు ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు మీకు యాచించే హక్కు కూడా లేదు అని అంటాడు. నేను వ్యాపారవేత్తని కాబట్టి నేను లావాదేవీలను మాత్రమే నమ్ముతాను. మీరు నాకు ఏదైనా ఇవ్వగలను అంటేనే నేను మీకు ప్రతిఫలంగా ఏదైనా ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో బిచ్చగాడు ఆ వ్యక్తి చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను చెప్పింది ఆ బిచ్చగాడి హృదయాన్ని తాకింది. నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేనందున నాకు భిక్షంలో ఎక్కువ డబ్బు రావట్లేదేమోనే అనుకున్నాడు. నేను బిచ్చగాడిని కాబట్టి నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వడానికి అర్హుణ్ణి కాదు, కానీ నేను ఎంతకాలం ప్రజలకు ఏమి ఇవ్వకుండా ఇలా యాచిస్తూనే ఉంటాను అని ఆలోచిస్తూ ఉన్నాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత ఆ బిచ్చగాడు తనకు ఎవరు భిక్ష ఇస్తే వారికి ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనే ఓ భిక్షగాడు. తనకు వచ్చిన భిక్షకు బదులుగా ఇతరులకు ఏమివ్వగలడు? దీని గురించి ఆలోచిస్తూ 2 రోజులు గడిచిపోయాయి. కానీ అతని ప్రశ్నకు మాత్రం సమాధానం రాలేదు. 3వ రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని పువ్వులను చూశాడు. భిక్షకు బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాడు. అతనికి ఆ ఆలోచన నచ్చి అక్కడి నుంచి కొన్ని పువ్వులను కోసుకున్నాడు. ఒకరోజు అతను రైల్లో భిక్షాటనకు వెళ్ళాడు. ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడల్లా ఆ భిక్ష ఇచ్చిన వ్యక్తికి కొన్ని పువ్వులు ఇచ్చేవాడు. అనుకున్నట్టుగానే ప్రజలు ఆ పువ్వులను తీసుకునేవాళ్ళు. ఇక ఇదేదో బావుందని బిచ్చగాడు ప్రతిరోజు పువ్వులు కోసి భిక్షకు బదులుగా ప్రజలకు పంచేవాడు. కొన్ని రోజుల్లో ఇప్పుడు చాలామంది తనకు భిక్ష ఇవ్వడం ప్రారంభించారని గ్రహించాడు. తను స్టేషన్ దగ్గర ఉన్న అన్ని పువ్వులను కోసి తెచ్చేవాడు. అతని దగ్గర పువ్వులు ఉన్నంత వరకు చాలామంది అతనికి భిక్ష ఇచ్చేవాళ్ళు. కానీ పువ్వులు పంచడం పూర్తయిన తర్వాత అతనికి భిక్ష లభించడం కూడా తగ్గింది. ఒకరోజు అతను భిక్షాటన చేస్తున్నప్పుడు అదే పొడవైన వ్యక్తి రైల్లో మళ్లీ కూర్చుని కనిపించాడు. అతని కారణంగా భిక్షకు బదులుగా పువ్వులు ఇవ్వాలని ప్రేరణ పొందాడు. వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఈరోజు నీకు ఇవ్వటానికి నా దగ్గర కొన్ని పువ్వులున్నాయి. నువ్వు నాకు భిక్ష ఇస్తే దానికి బదులుగా నేను నీకు కొన్ని పువ్వులు ఇస్తాను అని అంటాడు. ఆ పొడవైన వ్యక్తి అతడికి భిక్ష రూపంలో కొంత డబ్బిచ్చాడు. బదులుగా బిచ్చగాడు అతనికి కొన్ని పువ్వులు ఇచ్చాడు. ఆ పొడవైన వ్యక్తికి ఆ ఆలోచన చాలా నచ్చింది. అతను, వావ్, ఎంత గొప్ప విషయం, ఈరోజు నువ్వు కూడా నాలాగే వ్యాపారవేత్త అయ్యావన్నమాట అని పక్క స్టేషన్లో దిగి వెళ్ళిపోయాడు. కానీ ఆ పొడవైన వ్యక్తి చెప్పిన విషయం మళ్ళీ ఆ బిచ్చగాడి హృదయాన్ని తాకింది. ఆ పొడవైన వ్యక్తి చెప్పిన విషయం గురించి అతను మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని కళ్ళు కూడా మెరుస్తున్నాయి. ఇప్పుడు తన చేతిలో కూడా పనుందని, దాని ద్వారా తన జీవితాన్ని మార్చుకోగలని అతను భావించాడు. అతను వెంటనే రైలు దిగి ఆకాశం వైపు చూస్తూ చాలా బిగ్గరగా అన్నాడు, ఇకపై నేను బిచ్చగాడిని కాదు, నేను ఒక వ్యాపారవేత్తని. నేను కూడా ధనవంతుణ్ణి కాగలను. పక్కనే ఉన్న జనాలు అతన్ని చూడగానే బహుశా ఈ బిచ్చగాడికి పిచ్చెక్కింది అనుకున్నారు. కానీ 6 నెలల తర్వాత సూటు బూటు ధరించిన 2 వ్యక్తులు ఒకే స్టేషన్లో ప్రయాణిస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసినప్పుడు హ్యాండ్ షేక్ చేసుకున్నారు. అందులో ఒకరు, మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. రెండో వ్యక్తి, లేదు, బహుశా మనం మొదటిసారి కలుస్తున్నాం అనుకుంటా అని అన్నాడు. లేదు, మీకు గుర్తులేదా? మనం మొదటిసారి కాదు, 3వసారి కలుస్తున్నాం అని రెండో వ్యక్తి అన్నాడు. మనం మొదట 2 సార్లు ఎప్పుడు కలిసాం? నాకు గుర్తులేదు అని అన్నాడు మొదటి వ్యక్తి. ఇంకో వ్యక్తి నవ్వి, మనం ఈ రైల్లో ఇంతకు ముందు 2 సార్లు కలిసాం. జీవితంలో నేను ఏం చెయ్యాలో మొదటి సమావేశంలో నువ్వు చెప్పిన అదే బిచ్చగాడిని నేను. 2వ సమావేశంలో నేను నిజంగా ఎవరో నువ్వు నాకు తెలియజేశావు అన్నాడు. రెండవ వ్యక్తి నవ్వి, ఓహో, నాకు గుర్తొచ్చింది, నేనొకసారి భిక్ష ఇవ్వడానికి నిరాకరించిన అదే బిచ్చగాడివి కదా నువ్వు అని అన్నాడు. రెండోసారి నీ నుంచి నేను కొన్ని పువ్వులు కొన్నాను, కానీ ఈరోజు ఈ సూటు బూట్లలో నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. అప్పుడు మొదటి వ్యక్తి, అవును, నేను అదే బిచ్చగాడిని, కానీ ఈరోజు నేను ఒక పెద్ద పూల వ్యాపారిని. నేను అదే వ్యాపారం కోసం మరొక నగరానికి వెళుతున్నాను అన్నాడు. కొంత విరామం తర్వాత అతను ఇలా అన్నాడు, మొదటి సమావేశంలో మీరు ప్రకృతి నియమం గురించి నాకు చెప్పారు. దాని ప్రకారం మనం ఏదైనా చెయ్యాలి, అప్పుడే మనకు ఏదో ఒకటి లభిస్తుంది. ఈ పరమార్థం నాకు అర్థమైంది. నేను దాన్ని బాగా గ్రహించాను. కానీ నేను ఒకప్పుడు నన్ను నేను బిచ్చగాడిగా భావించాను. నేను దీనికంటే ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు, కోరుకోలేదు. నేను మిమ్మల్ని 2వసారి కలిసినప్పుడు నేను వ్యాపారవేత్తనయ్యానని మీరు నాకు చెప్పే వరకు నాకు తెలియలేదు. నేను నిజంగా బిచ్చగాడిని కాదని వ్యాపారవేత్తనయ్యానని ఆ రోజే నాకు అర్థమైంది. ప్రజలు నాకు భిక్ష ఇవ్వడం లేదు, కానీ ఆ పువ్వుల ధరను
చెల్లిస్తున్నారని అర్థం చేసుకున్నాను. అందరూ నా పువ్వులను ఎందుకు కొన్నారు అంటే వారికి ఇంతకంటే తక్కువ ధరకు పువ్వులు ఎక్కడా కూడా దొరకవు కాబట్టి. ఆ రోజున నేను ప్రజల దృష్టిలో ఓ చిన్న వ్యాపారవేత్తని, కానీ నా దృష్టిలో నేను బిచ్చగాణ్ణి. మీరు ఈ సత్యాన్ని చెప్పిన తర్వాత నేను చిన్న వ్యాపారినని అర్థమైంది. రైల్లో పూలు పంచి సేకరించిన డబ్బుతో నేను చాలా పూలు కొనుక్కుని పూల వ్యాపారిని అయ్యాను. ఇక్కడ ప్రజలకు పూలంటే చాలా ఇష్టం. వారి ఈ ఇష్టం నన్ను ఈరోజు చాలా పెద్ద పూల వ్యాపారవేత్తగా మార్చింది. వ్యాపారవేత్తలిద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. స్టేషన్లో కలిసి దిగి వారి వారి వ్యాపారాల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. నిజానికి ఈ కథ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. కథలో పొడవైన వ్యాపారవేత్తకు గివ్ అండ్ టేక్ నియమం గురించి బాగా తెలుసు. ప్రపంచంలోని పెద్ద వ్యాపారవేత్తలంతా ఈ జీవిత నియమాన్ని ఉపయోగించడం ద్వారా విజయం సాధించారు. అతను ఈ సూత్రాన్ని బిచ్చగాడికి కూడా చెప్పాడు. బిచ్చగాడు ఈ సహజ నియమాన్ని స్వీకరించాడు. దాని ప్రభావం అతని జీవితంలో స్పష్టంగా కనిపించింది. దీని ద్వారా అతను తన ఆలోచనను మార్చుకున్నాడు. కాబట్టి మన ఆలోచనను మార్చుకుంటే ఏదైనా సాధించొచ్చని ఈ కథ మనకు చెబుతుంది. మనల్ని మనం చిన్నగా తక్కువగా భావిస్తూ ఉంటే మనం ఎల్లప్పుడూ చిన్నగానే ఉంటాం. పెద్దగా మారాలంటే మొదట మన ఆలోచనలు మారాలి. మన గురించి మనమే పెద్దగా ఆలోచించుకోవాలి. మొత్తానికి ఈ కథ యొక్క సారాంశం ఏంటయ్యా అంటే, విజయం అనేది మన ఆలోచనలోనే దాగుంటుంది. మన ఆత్మగౌరవాన్ని మేల్కొల్పాలి. మన ఆలోచనను పెద్దదిగా మార్చుకోవాలి. జీవితంలో ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే ఎవరి జీవితమైనా విజయవంతమవుతుంది.